హాయ్ అందరికీ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు. అక్క చెల్లెలు అన్నదమ్ములు మాత్రం ఈ వీడియో చూడవలసిన వీడియో. సో అందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి రేపు అడ్వాన్స్గా రాఖీ పండుగ వస్తుంది కదా, అన్నదమ్ముల పండుగ రక్షాబంధం. అంటే మన చెల్లె కానీ అక్క కానీ బావ కానీ ఇటు అత్తమామలు కానీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలన్నా పంపించి అన్నీ టకటకటక పని చేసుకొని మన కోసం రక్షాబంధం కోసం మనకు రాఖీ బంధం అంటే రక్తబంధం కోసం మన అన్న కానీ తమ్ముడు కానీ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మన క్షేమం కోరేది ఒకటి మన రక్తబంధం చెల్లె కానీ అక్క కానీ. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని పొద్దుగానే లేచి భర్తని కానీ అత్తమామల్ని కానీ పిల్లల్ని కానీ మ్యారేజ్ చేసుకొని మన ఇంటికాడ రాఖీ పట్టుకొని వస్తుంది అక్క కానీ చెల్లె కానీ. అప్పుడు మన భార్య కానీ మనం కానీ చాలా గౌరవించి బావని కానీ అక్కని కానీ వాళ్ళు మనకు ఆశీర్వదించి పోవడానికి రక్తబంధం రాఖీ కట్టడానికి వస్తారు. కాబట్టి వాళ్ళకు మనం చిన్న చూపు చూడకుండా వాళ్ళకు సాటిస్ఫై చేసి మనం హ్యాపీగా పంపాలి. ఎందుకంటే మనకు రక్తబంధం మన క్షేమం కోరి మన ఆడబిడ్డ మన ఇంటికి వచ్చింది కాబట్టి మన తల్లిదండ్రుల తర్వాత మన అన్నదమ్ములే వాళ్ళకు తల్లిదండ్రులు, మన వదినమే అమ్మ అవుతుంది, మన అన్నదమ్ములే తండ్రి అవుతాడు. కాబట్టి మన మీదనే డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకొని ఏ అక్క చెల్లె అయినా ఏ అన్నదమ్ములైనా క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు కూడా 5 అక్కలు. అందరికీ ఏ అక్క వచ్చినా ఏ బావ వచ్చినా గౌరవించడమే మన పని. అది మనకు సృష్టి ధర్మం. ఎందుకంటే మన భార్య కూడా వాళ్ళకు గౌరవించాలి. ఎందుకంటే భార్య కూడా అన్నదమ్ములు ఉంటారు, వదినలు ఉంటారు, అందరు ఉంటారు. ఈమె మన ఆడబిడ్డలకు ఎట్లా చూసుకుంటుందో ఈమెను కూడా ఎదటి అన్న కానీ వదిన కానీ మంచిగా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక చక్రం సిస్టమ్ అన్నట్టు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇది ఆలోచన దృష్టిలో పెట్టుకొని మన ఆడబిడ్డలకు మన ఇంటికి వచ్చిన రక్షాబంధం కోసం మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని గౌరవించి చాలా చక్కగా అక్కని కానీ బావని కానీ మంచిగా గౌరవించి చూసుకొని పంపితే మన అక్క చెల్లెలు కూడా వాళ్ళ ఇంటికాడ ఒక బాధ్యతగా వాళ్ళు కూడా గౌరవంగా బతికే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి చూడండి, నేను చెప్పింది ఏంటంటే పొద్దుగాల లేచి పిల్లల్ని స్కూల్కి పంపి మళ్ళీ అత్తమామని మేనేజ్ చేసి మళ్ళీ భర్తని మేనేజ్ చేసి టక్కటక్క పని చేసుకొని మన ఇంటికి రక్షాబంధం రాఖీ కట్టడానికి అన్న తమ్ముడి ఇంటికాడ వస్తే అన్న తమ్ముడు అర్థం చేసుకోకుండా వదినలు అర్థం చేసుకోకుండా వాళ్ళకు 5 డబ్బులు కాదు, అక్కడ మనం ప్రేమతో పంచితే ₹1 అయినా సరే మనం ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో పలకరించాలి. అదే వాళ్ళకు ₹1,00,00,000తో సమానం. కాబట్టి వాళ్ళకు మరీ హీనంగా చూడకుండా ఒక గౌరవంగా చూసి అక్క బాగేనా బావ బాగేనా అని పలకరించి ఆడబిడ్డని కూడా మన భార్య మంచిగా పలకరించి ముద్దుగా పలకరించి ప్రేమతో నువ్వు గంజి పెట్టినా తినిపోయే గుణం మన అక్క చెల్లెలకు మాత్రమే ఉంటుంది. పరాయి వాళ్ళు అయితే నాకు ఏం పెట్టలేదు ఏం చేయలేదంటారు, కానీ మన అక్క చెల్లెలు అట్లా చెప్పరు. ఎందుకంటే బయట మన ఇంటి పరుని బయట తీయలేరు వాళ్ళు, అట్లా ఉంటుంది. కాబట్టి రక్తబంధం అంటే అంత గొప్పది. మన క్షేమం కోరి మన ఇంటికి వస్తారు. కాబట్టి మనం ఆలోచించి చాలా విధాలుగా మనమే బావని అక్కని మంచిగా చూసుకొని సాగనంపవలేను. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను. రక్షాబంధం పోగొట్టుకోకండి. ఎన్ని కోట్లు పెట్టినా రక్షాబంధం రాదు, అక్క చెల్లెలు రాదు. మరో జన్మ కూడా వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ మనం ఉన్న పొజిషన్లోనే నీకు ఉన్న పొజిషన్లోనే ప్రేమ పంచిపెట్టు. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రక్షాబంధన అక్క చెల్లెలకి అందరికీ హ్యాపీగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ.